విశాఖలో ఝాన్సీ మేడం ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? విశాఖపట్నంలో ఝాన్సీ మేడం గారు పోటీ చేస్తున్నారు అని అంటే ఇంతకుముందు పోటీ చేసినటువంటి వ్యక్తులను పరిగణలో తీసుకున్నా, దానికి ముందు పోటీ చేసినటువంటి వ్యక్తులని విశాఖపట్నంలో పరిగణలో తీసుకున్నా, ఈవిడ ఎందుకు ముందు రాలేదని చెప్పేసి మా ఫీలింగ్ మేడం. 100% ఎందుకు మాకు జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే మా ఝాన్సీ మేడం గారిని పంపించాలని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చదువుకున్నారు, ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి వృత్తిలో కొనసాగుతున్నారు. సో అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ ఆమె ఏమండి. అలానే వాళ్ళ అబ్బాయి గారు కూడాను ఆల్మోస్ట్ అందరికీ కూడాను సేవలు అందించే విధంగా ఆయన కూడా స్వచ్ఛందంగా దేరా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆయన కూడా ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారు యాజ్ ఒక డాక్టర్గా కూడా. సో ఇన్ని క్వాలిటీస్ కలిగినటువంటి ఆమెను 2019 ఎందుకు పెట్టలేదని మేము బాధపడ్డాం. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఇప్పుడు అవకాశం వచ్చింది. బొత్స ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఇక్కడికి వస్తున్నారు. మేము నిజంగా బొత్స లక్ష్మీ ఝాన్సీ కాదండి, బొత్స లక్ష్మీ ఝాన్సీ బాయ్. సో అంత విధంగా మేము భావిస్తాం. ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు ఆమె ఎక్కడండి, మన దగ్గరే ఆవిడ స్వస్థలం ఏమండి. సో అలాంటి ఆవిడకి ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారని అంటే ఆమె కూడాను మాకు సేవ చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా ఆమె ఫీల్ అవుతున్నారు. సో 100% ఆమె అయితే ఖచ్చితంగా గెలుస్తారండి. ఎందుకు గెలుస్తారు అనడానికి నిదర్శనం ఒకటే మేడం, ఇంతకుముందు 2 సార్లు ఎంపీగా గెలుచున్నారు, రాజకీయ అనుభవం ఉంది. రెండోది, రాజ్యసభలో ఏ విధంగా మాట్లాడాలనేటువంటి విషయం మీద ఆవిడికి పూర్తి అవగాహన ఉంది. విశాఖపట్నం పరిధిలో హైటీ హబ్ను అభివృద్ధి చేయడానికి ఆమె పకడ్బందీగా ముందుకు వస్తున్నారు ఏమండి. కొన్ని వేల కోట్ల రూపాయలని విశాఖపట్నాన్ని కేటాయించడం కోసం కూడా ఆమె చూస్తున్నారు. సో ఇంతకంటే ఇంకేం కావాలి మేడం? ఝాన్సీ గారిని మేము చెప్తున్నామని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేడం. విశాఖపట్నానికి సంబంధించినటువంటి బొత్స వారి ఫ్యామిలీ మా ఇంటి ఆడపడుచు. మేమెందుకు మా ఆడపడుచుని మేము దూరం పెట్టుకుంటాం? 100% గెలిపించుకుంటాం మేడం. మీరు చూడండి, ఖచ్చితంగా విశాఖపట్నం లోక్సభ స్థానానికి అయితే మాత్రం 100% కూడా బొత్స ఝాన్సీ లక్ష్మి గారు 100% చెప్తున్నాను, 2 లక్షల మెజార్టీతో గెలుపొందడం ఖాయం. ఇది తథ్యం, ఇది గుర్తుపెట్టుకోండి మేడం.